మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ నాయకుడు, గీత కార్మికుడు అంకన్న గారి వెంకట్గౌడ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశానికి మహాత్మా గాంధీ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గీత కార్మిక అధ్యక్షుడు అంకన్న గారి వెంకట్గౌడ్, గ్రామ పంచాయతీ సెక్రటరీ విజయపాల్ రెడ్డి, బిస్కి రాజురెడ్డి, బలరాం, డప్పు రాములు, సాకిలి అంజయ్య, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జాతి పిత అటువంటి గాంధీ గారి జయంతి ఉత్సవాలు మరియు దసరా పండుగ అదేవిధంగా మా గ్రామస్తులకు మరియు చేగుంట మండలము, దుబ్బాక నియోజకవర్గము మరియు తెలంగాణ రాష్ట్రం, భారతదేశంలో ఉన్న ప్రతి సోదరునికి జాతిపిత మహాత్మా గాంధీ జన్మదిన శుభాకాంక్షలు మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాం. జై బలో భారత్ మాతాకి. కన్నటువంటి ముద్దు బిడ్డల్లో మహాత్మా గాంధీ మహా గొప్ప మహనీయుడు, మన భారతదేశానికే పితామహుడు. అతను 1869 అక్టోబర్ 1869లో గుజరాత్లోని పోర్బందర్ గ్రామంలో మోహన్ దాస్ జీజాబాయి వారి గర్భాన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీగా అతను జన్మించి ఆయన బాల్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలల్లో అప్పటి బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వారు చదవనీయకపోదురు. ఆయన ఎంతో కష్టపడి ఇక్కడున్న మెట్రికులేషన్ చదివి ఆయన ఇంగ్లాండ్కి వెళ్ళి బారిస్టర్ చదివి ఆయన మన భారతదేశానికి తిరిగి వచ్చే వరకు అప్పటి బ్రిటిష్ వారు మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను ఎంతో కష్టపడి చూసి ఆయన సహించక మన భారతదేశానికి స్వతంత్రం తెచ్చుకుంటేనే మన ప్రజలు బాగుపడతారనే ఉద్దేశంతో అతను పండిత్ జవహర్లాల్ నెహ్రూను మొట్టమొదలు, తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ను, అదేవిధంగా అతివాదులు, మితవాదులు అందరికీ కూడా కలిపి మొత్తం స్వతంత్ర సమరయోధము 45 సంవత్సరాలు ఆయన జీవితకాలం, మొత్తము 85 సంవత్సరాల జీవితకాలంలో 65 సంవత్సరాలు మొత్తం మన భారతదేశానికి పోట్లాడి ఆ బ్రిటిష్ వారిని వెనుదిరిగా చేసి వారిని ఇంగ్లాండ్కు వెళ్ళగొట్టి మన భారతదేశానికి స్వతంత్రం తెచ్చి ఈ రోజు వరకు కూడా మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ పేదవాడు ధనికుడు అనేది భేదం లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి బతకాలని అంబేద్కర్ గారితో చట్టం తీసి మన భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ. ఇప్పటికీ 1983 సంవత్సరంలో అప్పటి మా గ్రామ పెద్దలు అందరూ కలిసి ఇటువంటి మా గాంధీ తాత విగ్రహం మా గ్రామంలో నెలకొల్పారు. అప్పటి నుంచి మా గ్రామ ప్రజలు, రైతులు, విద్యార్థులు మరియు వివిధ కుల సంఘాలు మరియు మహిళామణి సోదరులు, డాక్రా గ్రూప్ వారు అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా గాంధీ జయంతిని మా గ్రామంలో తప్పకుండా ఘనంగా జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు కూడా ఉత్సవాలు, ఈ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ గాంధీ తాత అడుగుజాడలో నడిచి మన గ్రామాభివృద్ధి, మండలాభివృద్ధి, దేశాభివృద్ధి చేస్తారని కోరుతూ మరి ఇక్కడికి వచ్చినటువంటి మా సోదరులకు అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ప్రతి గ్రామంలో ఉన్న విద్యావంతులకు, రైతులకు మరియు కుల సంఘాలకు మరియు మహిళా సంఘాలకు ప్రతి ఒక్కరికి కూడా గాంధీ తాత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు దసరా పండుగ జై బోలో మహాత్మా గాంధీకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, జై బోలో మహాత్మా గాంధీకి.